నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. నేను గత 3 రోజుల క్రితం ఒక వీడియో చేశా. అప్పాజీ. ఆ వీడియో నేను కూడా చేశా. సో, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో, అప్పాజీ వీడియో చేస్తే చాలామంది డౌట్లు అడుగుతూ ఉన్నారు. ఏంటంటే డౌట్లు అసలు ఈయన చెప్పిన మొత్తం ఎలా జరిగిపోతుంది? నంబర్లు ఎట్టా చెప్పగలుగుతున్నాడు? పేర్లు ఎట్టా చెప్పగలుగుతున్నాడు? అసలు ఆయన వాళ్ళ నాన్న కూడా జనాలే చంపేశారంట. అసలు ఏంటి అప్పాజీ స్టోరీ ఏంటి మీ మాటలు? అంటే నా ఉద్దేశంలో నమ్మినోడు ఉన్నంత కాలం నమ్మించేవాడు ఉంటాడు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ఈ మోసం చేసే వాళ్ళలో ఇతను కూడా ఒక్కడు అనేటువంటిది ఇప్పుడు మనకు కనపడుతున్న విషయం. అవునా? ఎందుకు అంటే ఇప్పుడు అతని ఏం చెప్తున్నారు, మనం పోగానే మన పేరు చెప్పగలుగుతాడు, మన మొబైల్ నెంబర్ అంతా కాకపోయినా కొంతవరకు చెప్పగలుగుతాడు. ఆ కొంతవరకు ఎలా చెప్పగలుగుతున్నాడు, పేరు ఎలా చెప్పగలుగుతున్నాడు? కేవలం అతన్ని దేవుడిగా నమ్మటానికి ఉన్న కారణం ఏంటి? పేరు ఫోన్ నెంబర్ చెప్పగలుగుతున్నాడనే కదా. అవును. పేరు ఫోన్ నెంబరు చెప్పగలుగుతున్నప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాడు ఆలోచించే తెలివి ఎవరు చేయట్లేదు. ఇది దురదృష్టకరం. చేయకుండా ఉండటం కోసం అతను రాజకీయ నాయకులతో పలుకబెట్టుకుంటున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, వీడియోలు వైరల్ చేస్తున్నాడు. అంటే అంత పెద్ద నాయకులే నమ్ముతున్నప్పుడు మేము నమ్మటానికి ఏముందిలే అనేది సామాన్య ప్రజలు నమ్మటానికి కారణం అవుతుంది. ఇప్పుడు నిజానికి వాళ్ళ టీం ఆ ఊర్లోకి వెళ్ళగానే మన సరిహద్దులోనే ఉంటుంది, మన తెలంగాణ సరిహద్దులోనే ఉంటుంది. అయితే సరిహద్దులోకి వెళ్ళగానే వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళ టీం మనం మొబైల్ స్కాన్ చేసి ఫోన్పేలు, గూగుల్ పేలు కొట్టిన మన నెంబరు, మన ఏదో రకంగా మన వివరాలు సేకరిస్తారు. మన వివరాలని అతనికి చేరవేస్తారు. మనం వెళ్ళే ముందే మన వివరాలు అతని దగ్గర ఉంటాయి. మన పేరు, ఫోన్ నెంబర్, అంతకుమించి ఏమీ చెప్పలేడు. మన పుట్టి పూర్వోత్తరాలు, మన తాతల పేర్లు, మన నాన్నల పేరు కూడా చెప్పమని మరి చెప్తున్నానంట ఆల్రెడీ. లేదు, ఇప్పుడు ఎవరో ఒక పెద్దనాన్న అదే మన పెద్దనాన్న పేరు కూడా చెప్పారు. అందరి పేర్లు కాదు, ఎవరో ఒకరిద్దరి పేరు ఎక్కువ వివరాలు సేకరించినప్పుడు. ఇప్పుడు నీ గురించి ఉంది, నీ గురించి ఎక్కువ వివరాలు తెలుసు అతనికి. అంటే నీ టీం సేకరించింది, వాళ్ళ టీము నీ నుంచి సేకరించింది, వాళ్ళ ఊర్లోకి ఎంటర్ కాగానే సేకరించింది అనుకో, అది నీ గురించి చెప్పగలడు. అంటే అందరి గురించి చెప్పాను. మనకి ఎవరితో గొడవ ఉంది కూడా తెలుసు చెప్పేస్తున్నాడు అతను. లేదు, నేను చెప్తున్నాను కదా, గొడవలు సరిహద్దులు అని పక్కన పెట్టబ్బా. నిజానికి నేను ఒకటి అడుగు తెలుసుకున్నాను స్ట్రైట్ గా. ఇప్పుడు వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఉపద్రవాలు ఏంటి చెప్పమను. మరి విజయవాడ వరదల విషయాన్ని కూడా అతను అన్నీ తెలిసి ఉండుంటే విజయవాడలో వరదలు వస్తున్నాయని చెప్తే ప్రభుత్వం జాగ్రత్త పడి ఉండేదిగా. లేదు, మన ఢిల్లీలో భూకంపం వస్తుందని చెప్తే జాగ్రత్త పడి ఉండేదిగా ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఏమన్నా ముందే అన్నీ కనిపెట్టేసి అంతరిక్షంలో గ్రహాలు ఎటు మారుతున్నాయి, పరిణామాలు ఎలా జరగబోతున్నాయి, ప్రపంచంలో ఏ ఉపద్రవాలు సంభవించబోతా ఉన్నాయి అన్నీ చెప్పేసి అన్ని ప్రభుత్వాన్ని చేరవేస్తూ ఉంటే ప్రభుత్వం జాగ్రత్త పడతా ఉంటుంది. అన్ని విషయాలు నిజంగా తెలిసి ఉంటే నీ పుట్టి పూర్వోత్తరాలు, నా పుట్టి పూర్వోత్తరాలు, సమాజంలో మనుగడ, ఉపద్రవాలు, సమాజం ఎలా పోతుంది, ఏం జరగబోతుంది అనేది కనుక భవిష్యత్తువానికి కనుక ముందు తెలిసి ఉంటే అన్ని చెప్పని ప్రభుత్వాలు జాగ్రత్త పడతాయి కదా, ప్రజలు జాగ్రత్త పడతారు కదా. ఇప్పుడు అనేక మంది టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారు. మరి ఏది ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ మన సరిహద్దు ప్రాంతాల్లో మరి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చేరవేస్తే నీ మీద ఈ ప్రమాదం జరగబోతుంది, టెర్రరిస్ట్ నీ మీద అటాక్ చేయబోతున్నాను, అక్కడ ప్రజలు జాగ్రత్త పడతారు. ఒకటి అందరూ ఒకే మనిషి ఉండరు. చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే ఆయన దైవానుగ్రహం ఆయనకు ఉంది అని చెప్తున్నారు. ఇదే మూర్ఖత్వం. చదువుకున్నవాడు ఖచ్చితంగా మూర్ఖత్వమే. అసలు దేవుడు అంటే ఎవరు, దైవం అంటే ఏంది, నిర్వచనం తెలవాలి. నిర్వచనం తెలవకుండా నమ్మగలిగితే అది మూర్ఖత్వమే అవుతుంది. పైకి విషయం చెప్తాను నేను, నిజం నమ్మితే పర్లేదు, కానీ నమ్మకాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తే తప్పది. ప్రతి నమ్మకం నిజం కాదు, ప్రతి నమ్మకాన్ని నిజం చెయ్యాలని చూస్తారు, అది మోసం. ఇప్పుడు జరుగుతుంది మోసమే. ఒక నమ్మకాన్ని నిజం చేయాలి, మోసమే జరుగుతుంది. రూపాయి తీసుకోవట్లేదు కాదు, చెప్పేది రూపాయి కూడా తీసుకోవట్లేదు. అసలు ఒక విషయం ఏంటంటే రూపాయి తీసుకోబోగా రూపాయి దానం చేస్తారు. వాళ్ళకున్న తెలివి అది, వాళ్ళు చేసే తత్వం అది. వెనకాల భూములు కబ్జా చేస్తారు, రాజకీయ నాయకులకు సంబంధాలు పెట్టుకుంటారు, బ్లాక్ ని వైట్ చేస్తారు, వైట్ ని బ్లాక్ చేస్తారు. ఖచ్చితంగా అదే సేకరించాల్సిన ప్రభుత్వాలే, రాజకీయ నాయకులే టైపై సమర్థనలు పెట్టుకుంటే ఇక ఆధారాలు ఏవంటే మన రాయలసీమలో ఒకప్పుడు జుట్లో నుంచి శివలింగాలు తీసేవాడు. ఆ జుట్లో నుంచి శివలింగాలు ఎట్ట తీయాలని తర్వాత జేవీవీలు చూపించారు. ఎలా చాలా మంది చూపించారు జుట్లో నుంచి శివలింగాలు ఎలా తీస్తారు, ఎలా ప్రజని బురిటీ కొట్టిస్తారని. ఆయన దైవాన్ని సంబూతులు అనుకున్నారు, కానీ పాపం ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తుల కోసం కబ్జా చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కానీ ఆయన ఆస్తులు కబ్జా చేయబోతున్నాయని ఆయన కనుక్కోలేకపోయాడే. ఆయన ఆస్తులు చాలా మంది లాక్కుంటున్నారని కనిపెట్టుకోలేకపోయాడే పాపం. మరి మొత్తం సమాజంలో ఉన్న అందరికీ అన్ని విషయాలు దేవుడు లేడంటారు.
దేవుడు లేకపోవటం కాదు, దేవుడు ఎవరో తెలుసుకోగలగాలి. దేవుడు అంటే ఎవరు అంటే తెలుసుకోవాలంటే ఉండాలి కదా, స్వామి వివేకానందుడు తెలుసుకోవాలంటే ఉన్నాడా లేడా? కాదు, నేను చెప్తాను అదే పట్టు. చెప్పండి. దేవుడికి స్వామి వివేకానంద నిర్వచనం చెప్తాడు. స్వామి వివేకానందుడు చెప్పిన నిర్వచనం తెలిస్తే నీలో ఉన్న అజ్ఞానమైనట్టే. చెప్పండి. అయితే ఒక దేవుని నమ్మనటువంటి ఒక నాస్తికుడు స్వామి వివేకానందుడి దగ్గర పోయి దేవుడు అంటే చూపిస్తారా, దేవుని నమ్ముతారు కదా మీరు, దేవుని చూపించండి అని చెప్తాడు. ఎవరు దేవుని నమ్మని ఒక నాస్తికుడు పోయి అడుగుతాడు. సరే రేపు రా చూపిస్తా అంటాడు. సరే ఇతను తర్వాత రోజు వెళ్తాడు స్వామి వివేకానందుడి దగ్గర. స్వామి వివేకానంద దగ్గర పోయి దేవుని చూపిస్తానగా చూపించండి అంటాడు. సరే వచ్చావుగా చూపిస్తాను, పాపం గుడ్డోడు ఉన్నాడు, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఆ రోడ్డు దాటించిరావా నేను చూపిస్తాను అంటాడు. సరే రోడ్డు దాటించే మంచి పనిగా చెప్పింది స్వామీజీ, మంచి పని చెప్పాడని రోడ్డు దాటిస్తాడు. దాటించిన తర్వాత ఎవరైతే గుడ్డోడు ఉన్నాడో అతను దండం పెట్టేసి, దేవునిలా వచ్చావు, నేను రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, నా ప్రాణంతో పోయేది కూడా రిస్క్లో ఉన్నాను, నేను ఇప్పుడు రిస్క్లో ఉన్నప్పుడు సాయం చేసావు, దేవునిలా వచ్చావు అని దండం పెడతాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకని చెప్పేసి అతను వారించేసి వివేకానంద దగ్గర పోతాడు. దేవుని చూపిస్తాను, నాకు చూపించండి ఎగనైనా అని చెప్పేసి. ఓ గుడ్డోడికి కనపడ్డాడు, దేవుడు నీకు కనపడలేదా అంటాడు. ఇక్కడ దేవుడు ఎవరు? మంచి మనసు, ధర్మము. నీకు భగవద్గీతలో చెప్పబడేది అదే, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అంతేకాని ఒక మనిషిలో దేవుడు ఉన్నాడు, అతనేదో అన్ని తెలిసిన వాడు, అతను చెప్పేదంతా జరిగిపోతుంది, అతనికి అన్ని తెలుసు మూర్ఖత్వం, పచ్చి మూర్ఖత్వం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. దైవ మనుష్య రూపంలో ఉంటదా ఉండదా? ఉండదు. ఉండదా? ఉండదు. ఇప్పుడు మీరు చెప్పి మనుష్య రూపంలో దైవం ఉన్నట్టుగా భావించారు. అంటే కాదబ్బా, అక్కడ నువ్వు మనిషి రూపంలో దైవం కాదని అన్నది. మనిషిలోనే దేవుడు ఉంటాడు, మనసులో దేవుడు ఉంటాడు, మంచిలో దేవుడు ఉంటాడు, ధర్మంలో దేవుడు ఉంటాడు, ఆలోచనలో దేవుడు ఉంటాడు. ఇది చెప్పింది. ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మమే దేవుడు. మంచి చెయ్యి, మంచే దేవుడు. మంచిని రక్షించేవాడు, మంచిని కాపాడేవాడు, మంచిని ప్రబోధించేవాడు, మంచి చేపించేవాడు, చేయబడేటువంటి మంచే దైవం. ఇది దేవుడుకున్నటువంటి. ఇప్పుడు కరెక్ట్, ఒక మంచి పని చేసినప్పుడు దేవుని నమ్ముతాం. కానీ వాళ్ళు మూఢ నమ్మకం దానికి పోయి చూసావా, అతనేదో కాలజ్ఞానం తెలిసిన అతను, అతనేదో జ్యోతిష్యం తెలిసిన అతను, అతనేదో మంచి ఏదో ఊరి పేరు చెప్తున్నాడు, ఇంటి పేరు చెప్తున్నాడు, మొబైల్ నెంబర్ చెప్తున్నాడు, అతనికి అన్ని తెలుసు అని చెప్పేసి కార్యక్రమంలో నమ్మి అతన్ని పెంచి పెద్ద చేస్తారు చూసావా. ఆ పెద్ద చేసిన తర్వాత జరిగేది ఏంటో తెలుసా? భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బ్లాక్ ను వైట్ చేయటాలు, కబ్జా కోరి వ్యవహారాలు. ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో ఒక బాబాను పట్టుకున్నారు. నేను చెప్తున్నా, ఆ బాబా కూడా కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా బతికాడు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ రాజకీయ నాయకులు మేనేజ్ చేసుకొని చేశాడు. యోగి ఆదిత్యనాథ్ అతనికి ఏదో కంప్లీట్ వచ్చింది అనుకుంటా, వెంటనే అతని మీద రైడ్ చేపిస్తే శవాలు గుట్టలుగా దొరికాయి. శవాలు గుట్టలుగా దొరికి అంతగా చేయగలిగాడు అంటే అతనికి ఎంత సపోర్ట్ గతంలో ఉండాలి? అతని మీద గతంలో ఏమీ లేవు. డేరా బాబా అతను కొన్ని సంవత్సరాలుగా బాగానే బతకగలిగాడు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం అతని మీద ఉక్కుపాతం మోపిందో, వాస్తవాలు బయట తీసుకున్న ఈ సమాజం మొత్తం చూసింది. కల్కి కూడా చాలా ఆరోపణలు లేకుండా చాలా కాలం బతికాడు. ఈవెన్ దో కల్కి పుట్టలు పెట్టుకొని నెత్తి నుంచి తేనెగారుతుందని నమ్మారు. నెత్తి నుంచి తేనెగారిద్దట. ఏది కల్కి బొమ్మ పెట్టుకుంటే ఇంట్లో నెత్తి నుంచి తేనెగారిద్దట. మనకాడు కూడా చాలా మంది నమ్మారు. ఇదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు వాళ్ళలో చాలా మంది నమ్మారు. ఏమైంది ఏమైంది? అతను ఎన్ని కబ్జాలు చేశాడు, ఎంత గంజాయి వ్యాపారం చేశాడు, ఎంత డ్రగ్స్ వ్యాపారం చేశారు, ఎన్ని శవాలు బయట వేస్తే తేలిందిగా తర్వాత ఇలా అనేక మంది అంటే వాస్తవాలు తెలుసుకోకుండా మీ గుడ్డి నమ్మకాలు మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తాయి, సమాజంలో విద్రోహ శక్తులను పెంచి పోషిస్తాయి. నిజంగా వాళ్ళ దగ్గర అన్ని శక్తులే కనుక ఉంటే భారతదేశం మీదకి దండెత్తి వస్తున్నటువంటి అతరువులని చూడమనండి, కనిపెట్టమనండి, చెప్పమనండి, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి. మన సైనికులు చాలా మంది బోర్డర్స్ చనిపోతున్నారు తీవ్రవాదుల, ఉగ్రవాదుల కాల్పుల ఫలితంగా, చర్యల ఫలితంగా ప్రాణాలు తెగించి మన వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాల గురించి రక్షణ ఇచ్చే విధంగా విషయాలు తెలుసుకొని ప్రభుత్వానికి సమాచారం ఇవ్వమనండి. తర్వాత అనేక భూకంపాలు, ఉపద్రవాలు, వరదలు వస్తూ ఉన్నాయి మన కేరళలో, విజయవాడలో, తర్వాత బెంగళూరులో కూడా. ఈవెన్ దో కర్ణాటకలో చాలా పెద్ద వరద వచ్చింది, పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, చెన్నై కొట్టుకొని పోయింది ఒక టైంలో. ఈ విషయాలన్నీ ముందే ప్రభుత్వాలకు చేరవేయగలిగితే, వాటిని కనుక తమ శక్తితో ఆపగలిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా, ప్రజలకు మంచి జరుగుతుంది కదా, ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటాయి కదా. ఈ విషయాలు ఏమీ చెప్పలేరు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను. కర్ణాటకలో ఉన్నాడు కాబట్టి అడుగుతున్నాను, కర్ణాటకలో వచ్చే ప్రభుత్వం ఎవరిదో ముందే చెప్పమానండి. నేను ఒక వ్యక్తిని పంపిస్తాను, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పంపిస్తాను, ఇక్కడే ఉండి లేదా అతనికి చెప్పానండి జ్యోతిష్యం ఏంటి అన్నది. ఇవన్నీ ఉట్టి మాటలు, కట్టు కథలు, బ్రహ్మ సృష్టిలోంచి వచ్చామని చెప్పేసి చాలా రకాల మాటలు చెప్పి నమ్మించి చేస్తూ ఉంటారు. ఈ ఒక్క మతంలోనే కాదు, అన్ని మతాల్లోనూ ఇలాంటి మూర్ఖత్వాలు ఉన్నాయి. అన్ని మతాల్లో కూడా ఈ మూర్ఖత్వాలు ఉన్నాయి. అతను ఒక మతంలో అయితే ఆ పర్టికులర్ దర్గాకు ఇంకో దానికో పోగానే అన్ని జబ్బులని మాయమైపోతాయని కొంతమంది,
లేదు పలానా పాస్టర్ పలానా ప్రార్థన చేయగానే అన్నీ వెళ్ళిపోతాయని మరికొంతమంది. ఇలా అన్ని మతాల్లో కూడా, అన్ని వర్గాల్లో కూడా, అన్ని సెక్షన్స్లో కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉన్న భయాన్ని అడ్డు పెట్టుకొని మనం మోసం చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడండి. మన రాజ్యాంగం, మనం నమ్మే రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతివాడు కలిగి ఉండాలని చెప్తా ఉంది. కానీ ఆ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోకపోతే ఇలాంటి అప్పాజీలే పుట్టకొస్తారు. వెనక రాజకీయ నాయకులు ఉంటారు. మన కాదు ఉన్నటువంటి తెలంగాణలో ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, తను ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఇతన్ని భజన చేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఎందుకు భజన చేస్తున్నారో మీకు తెలుసా? ఎవరు రాయలసీమ మంత్రి, ఎవరు వాళ్ళు? మన మన ఇప్పుడు వాస్తవానికి మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ అని చెప్పి వెళ్ళి కూడా వచ్చారనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇంకా కరెక్ట్గా వీడియోస్ చూసి వాళ్ళు నిజంగా వెళ్ళాలి లేదా, ఎందుకంటే కొన్ని మార్పింగ్ పుట్టాలు సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు, నిజంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరుకి వచ్చేసరికి మనకి ఆ రాజకీయ నాయకుడు పరువు తీయటం, వాళ్ళ విలువని తీసివేయటం మన ఉద్దేశం కాదు. ఈ పర్టికులర్ వ్యక్తి నిజమైన దేవుడా కాదా సమాజానికి అందించిన మన విషయం కాబట్టి అందరి పేరు తీయట్లే నేను. అంటే నేను ఆ సోషల్ మీడియాలో ఆ పేరు చూశాను కాబట్టి అరవింద్ గారు క్రాట్ ఇచ్చుకోవాలి. నిజంగా దేవుడని నమ్మి వెళ్ళాడా, తెలిసిన వ్యక్తిని నమ్మి వెళ్ళాడా అనేటువంటిది వెళ్ళినారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. సరే, ఇప్పటి వరకు ఆ ఆరోపణలు మాత్రమే అంటా ఉన్నాను. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చుకోవాలి, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చుకోవాలి. సో కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వెనకాల ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సహజంగా ఏంటంటే కొన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో కొంతమంది పెద్దవాళ్ళని చేసి వాళ్ళ ద్వారా కూడా ఓట్లు పొందేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. ఆ భ్రమల్లో, ఆ మాయల్లో మీరు పడొద్దు. మిమ్మల్ని మాయ చేసే వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం మీరు మోసపోతూనే ఉంటారు. అలా మోసపోవటానికి సిద్ధంగా ఉండకండి. మీరు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. మన చదువుకున్న చదువు మనకి ప్రశ్నలు నేర్పాలి, పరిశోధన నేర్పాలి. పరిశోధనకి ప్రశ్న అనేది మొట్టమొదటి మెట్టు. ఏ విషయాన్నైనా అతను ఎలా చెప్పగలుగుతున్నాడు, ఎందుకు చెప్పగలుగుతున్నాడు, అతను ఎందుకు స్వామీజీకి అవతారం ఎత్తాడు మీకు తెలుసా? వాళ్ళ ఫాదర్ని ఆ గ్రామస్తులే కొట్టి చంపారు అనేటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. ఇంకా వాస్తవాలు ఇంకా తెలవాలి లోతుగా. ఎందుకు అతను చెప్పి నేను నిజం కాలేదనేటువంటి కారణం చెప్తా. అవును, ఇది నేను విన్నానండి. విన్నాగా? ఇది నేను కూడా విన్నా. ఎస్. మరి ఎందుకు నిజం కాలేదు? ఎందుకు అబద్ధమైంది? నేను మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ, తెలంగాణ ఎన్నికల్లో కానీ ఒక పెద్ద జ్యోతిష్కుడిగా పేరు పొంది, సెలబ్రిటీ జ్యోతిష్కుడిగా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి అబాస్ పాలయ్యాడు. వేణుస్వామి. సరే, అందరి పేర్లు ఎందుకు ఒకటే వీడియోలో తీయాలని తీయట్లేదు కానీ పేరుసా చెప్తాను. వేణుస్వామి అబాస్ పాలయ్యాడు. కేసీఆరే గెలుస్తున్నాడు అన్నాడు, కేటీఆరే ముఖ్యమంత్రి అన్నాడు, రేవంత్ రెడ్డి జన్మలో ముఖ్యమంత్రి కాడని అన్నారు, జగన్ మళ్ళీ వస్తున్నాడు, రాలేదే. కొన్ని నిజాలు అవుతాయి, వాళ్ళు చెప్పేదంటే కూడా కొన్ని నిజాలు ఉంటే నిజాలు అవుతాయి, కొన్ని చెప్పగలరు. వాళ్ళకున్న సైకాలజీ స్టడీస్లో అంత ఈజీగా వాళ్ళు జ్యోతిష్కులు కాదు, వాళ్ళు సైకాలజీ స్టడీస్ చేస్తారు. మనం చూడగానే కొన్ని వివరాలు సేకరించగలుగుతారు, కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళు చెప్పినటువంటి 10లో 5 నిజమైనా సరే బాగా చెప్పాడు, మస్తు చెప్పాడు, మంచి చెప్పాడు, సూపర్ బస్సులు తోపు అని చెప్పేసి మనం నమ్మేస్తాం. ఇప్పుడు ఒకటి ఫైనల్గా అప్పాజీ మంచోడు చెడ్డోడా, నిజమా అబద్ధమా? ఇప్పుడు అప్పాజీ అనేటువంటి వ్యక్తి నాకున్నటువంటి సమాచారం ఇంకొంత లోతుగా వెళ్ళి పరిచయించాల్సింది. ఇప్పటివరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం దైవాంశ సంబూతుడు అనేది అంటే నో డౌట్ లేదు, కాదు, అది నో డౌట్. దైవాంశ సంబూతుడు అనేది కాదు, అబద్ధం, కాకపోతే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నాడు. అదే చెప్తున్నాను కదా, అతనికి 100 మంది టీం ఉంటుందట. ఆ ఊర్లోకి ఎంటర్ కాగానే సమాచారాన్ని సేకరిస్తారు. ఏదో రకంగా సేకరిస్తారు. అది ఏ రకంగా పక్కన పెట్టి ఏ రకంగానే సేకరిస్తారు. సేకరించి వాళ్ళు చెప్పగలిగిన వివరాలను ప్రమోట్ చేసుకుంటారు. పెద్ద సోషల్ మీడియా టీం ఉంది, ఇప్పుడు నీ వివరాలు చెప్పగలిగారనుకో, ఓ గోపి వివరాలు ఫస్ట్ నువ్వు కూడా ఎక్సైట్ ఫీల్ అవుతావు. నీ వివరాలు నీకు తెలియకుండా ఒక వ్యక్తి చెప్పాడంటే నువ్వు కూడా ఫీల్ అవుతావు. నువ్వు నిజంగానే బయటకు రాగానే మీడియా మైకి పెట్టగానే అవునండి నాకు చెప్పారంటూ అది ప్రమోట్ అయిపోద్ది. చెప్పలేని చాలా. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో బాగా ఎడిట్ అయ్యాడు. నిజంగా కూడా అతను చెప్పిన కొన్ని నిజాలని తీరా చూస్తే అతను చెప్పిన 100 అబద్ధాలని 10 నిజాలైనా 10 బాగా ప్రమోట్ చేసుకోగలిగాడు, తెలివిగా బాగా ప్రమోట్ చేసుకోగలిగాడు. తీరా చూస్తే అతని భార్య అతని మీద కేసు పెట్టింది. అతను ఎలాంటి మైండ్ సెట్, అతని భార్య పచ్చి నిజాలు బయట పెట్టింది, తర్వాత బరువు పోయింది. ఇప్పుడు అతను మీడియాలో కనపడటం కూడా మానేశాడు, రావటం కూడా మానేశాడు. మీడియా ఛానల్లో ఎప్పుడు కాల్ చేస్తా ఎప్పుడు వచ్చి మాట్లాడదామని చూశాడు జ్యోతిష్కుడు. అంటే ఇవన్నీ మీడియాలో ఉండటం ఫలితంగా, జర్నలిజం ఉండటం ఫలితంగా, మనం కొన్ని దగ్గర నుంచి చూడటం ఫలితంగా మనకు తెలిసినాయి. అవును, అంటే ఇవన్నీ నిజాలు సమాజానికి తెలవాలిగా చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదివే చదువు మీకు జ్ఞానాన్ని నేర్పలేకపోతే, మీరు చదివే చదువు కేవలం ప్రశ్నలు మీరు లేవనెత్తే జ్ఞానాన్ని మీకు ఇవ్వకపోతే ఆ చదువు వృధా. చదువు అనేది ర్యాంకుల కోసం కాదు, చదువు అనేది మార్కుల కోసం కాదు,
చదువు అనేది జ్ఞానం కోసం, గుర్తుపెట్టుకోండి. మీరు అజ్ఞానంగా ఆలోచించండి, అజ్ఞానంలోకి వెళ్ళిపోకండి, మూఢత్వంలోకి వెళ్ళిపోకండి, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోకండి. ఒకళ్ళు అంటారు నాకు దేవుడు పూనాడు అని చెప్పేసి ఒకరు లూకుతూ ఉంటారు, మనం దేవుని నమ్మే దండం పెడతాం. ఎంత పిచ్చితనం! దేవుళ్ళు ఒకళ్ళు ఒంటి మీదకి వస్తారు, దేవుళ్ళకి అమ్మ వాళ్ళు బోనుతారు, రారా రారు 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 భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి, ఎక్కడుంది అది? ఇంకోటి, మన పురాణాలు కూడా మార్చి వేస్తున్నారు, మార్చి కొత్త సృష్టించి మనకి నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు దేవుని నమ్మండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మొద్దు అని నేను చెప్పను, మీ నమ్మకాన్ని నేను తప్పుపట్టను, మీ మనోభావాన్ని హర్ట్ చేయను. కానీ నమ్మేది ఎంతవరకు, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మొద్దు, అది ఆలోచించండి మీ తెలివితోటి. మూర్ఖత్వాన్ని నమ్మకండి, అబద్ధాన్ని నమ్మకండి, అజ్ఞానాన్ని నమ్మకండి, మోసాన్ని నమ్మకండి, చీకటి ప్రపంచంలోకి మీరు వెళ్ళకండి, ఇలాంటి వాళ్ళని పెంచి పోషించకండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.